ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి ప్రభు మత్తయి సువార్తలో ఆ దినమైన గడి అయినా మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అంటున్నారు. అంటే మెలకువగా ఉండడం అంటే నిద్రపోకుండా ఉండడం అని అర్థం కాదు సుమా. మెలకువగా ఉండడం అంటే ఆత్మలో మెలకువగా ఉండి నిత్యము ప్రార్థనలో ఉండాలి అని అర్థం. కాబట్టి ప్రభు వచ్చే ఆ దినమైన గడి అయినా మనకు తెలియదు కదా. రెండో రాకడ అతి సమీపంగా ఉంది. ఏ నిమిషమైనా ప్రభు వచ్చేయచ్చు. సూచనలని నెరవేర్పు జరిగిపోయింది కదా. కాబట్టి సూచనలని నెరవేరుతూ ఉన్నాయి కాబట్టి ఏ జామో ఏ గడియో తెలియదు. కాబట్టి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నీవు నీ ఆత్మీయ జీవితంలో మరి మెలకు కలిగే జీవిస్తున్నావా? ప్రభు యొక్క రెండో రాకడ అతి సమీపంగా ఉందని నువ్వు గ్రహిస్తున్నావా? ఆయన రాకడికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆయన్ని ఎదుర్కోవాలంటే నువ్వు ఖచ్చితంగా సిద్ధపడాలని కూడా నీకు అర్థమవుతుందా? ఆలోచించి ఒకసారి నీ ఆత్మీయ జీవితం ఏంటో నిన్ను పరిశీలించుకో ఒకసారి. ఇంకా నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి. నీవు ఖచ్చితంగా నీవు ఆయన కోసం సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపాటు నీలో ఉండాలంటే నీ వాక్యానుసారంగా జీవించాలి. ప్రభుకి ఇష్టం లేని అనేక కార్యాలు నీలో సాగుతున్నాయి కదా. కంటి చూపు ద్వారా, నోటి మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపులు, ఆలోచనల ద్వారా కూడా అనునిత్యము నీలో పాపం ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి ఈ పాపమంతా నీవు విడిచిపెట్టగలిగితేనే ప్రభుకి ఇష్టడుగా జీవించగలుగుతావు. ప్రభు రాజ్య వారసత్వం నీకు ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకో, నిన్ను పరిశీలించుకో. చాలామంది క్రైస్తవులు క్రీస్తు యొక్క రెండో రాకడిని గురించి పూర్తిగా మర్చిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచించు. ఆయన రాకడలో ఎత్తబడి గుంపులో ఉంటేనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. యుగ యుగాలు నీ ప్రభుతో ఆనందంగా నువ్వు గడపగలుగుతావు. అటువంటి సంతోషం నీకు కావాలంటే ఇక్కడే నీలో మార్పు రావాలి. ఎందుకంటే ఆ మెలకువ నీలో లేకపోతే నీవు దేవుని రాజ్య వారసుడిగా ఉండలేవు. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. మెలకువగా ఉండాలి, ప్రార్థించాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇవన్నీ నువ్వు చేయగలగాలి. అయితే నువ్వు మెలకువగా ఉండి ఏం చేయాలి? ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, దేవునితో ఎక్కువ సమయం గడపాలి, ఆయన నిత్యము స్తుతిస్తూ ఉండాలి. ఆయన ఆలోచనలతోనే నీవు నీ జీవితం ముందుకు సాగించాలి. ఎక్కువసేపు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించగలగాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు కదా. ప్రభు నీకు చెప్పినట్లుగా ఏదైనా సరే బేరసారాలు ఆడకుండా చేయగలగాలి. ప్రభు రెండో రాకడి కోసం నువ్వు సిద్ధపడి ఇంకా ఆయన రాకడి కోసం కనిపెట్టుకుని చూడగలగాలి. అంతేనా? ఇతరులను అనేకుల్ని కూడా నీ జీవితాన్ని మాదిరిగా ఉంచి అనేకుల్ని క్రీస్తులోకి నీవు నడిపించగలాలి. మరి ఇదంతా నువ్వు చేయగలగాలంటే ఖచ్చితంగా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నీలో ఆ సిద్ధపాటు కూడా ఉండాలి. నీ ప్రార్థనే నిన్ను నీ ప్రభు రాజ్యానికి వారసులుగా చేస్తుందని నువ్వు నమ్మి విశ్వసించి మరి ఆయనలో ముందుకు సాగు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి. ఆమేన్.